ఎన్టీ రామారావు గారి పుట్టినరోజు సందర్భంగా విగ్రహం రేవంత్ రెడ్డి గారు పెట్టడం జరిగింది. దాని మీద కూడా ఎన్టీఆర్ గారి మీద కూడా ఇష్టం వచ్చిన వాకులు చవాకులండి. అసలు ఆయన ఎదిగినటువంటి ఆ శిఖరాలు ఎన్నున్నాయి. మేము విగ్రహం కూలుస్తాం, విగ్రహం అది చేస్తాం, విగ్రహం ఇది చేస్తాం. నిన్నగాగా మొన్న వచ్చిన సంకరజాతి కూడా, సంకరజాతి కోపం వస్తే రాదు. ఫిల్మ్ ఇండస్ట్రీ మీద ఎక్కువ పెట్టారు, రియల్ ఎస్టేట్ మీద ఎక్కువ పెట్టారు, ప్రాంతీయ విభేదాలు. నిజంగా ఈ దరిద్రం అనేది ఇక్కడ ఉన్న తప్పితే వేరే ఎక్కడ లేదండి. అందరికంటే కూడా తమిళ అంటే విపరీతమైన ఫీలింగ్ అన్నమాట. ఇన్సెక్యూరిటీ వాళ్ళకి. ఇన్సెక్యూరిటీ ఎవరికి వచ్చిందండి? నా మీద నాకు నమ్మకం లేనప్పుడు, నేను పని చేయలేనప్పుడు ఎదురు వాళ్ళ మీద ద్వేషం వచ్చింది. దేశంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి, వాటి గురించి మాట్లాడడం మానేసి రెండే మాట్లాడతారు. ఉరికిచ్చి కొడతాం, ఆంధ్రోళ్ళు రావడానికి వీల్లేదు. రాజ్యాంగము ఈ దేశంలో నాకు ఎక్కడైనా బ్రతికే హక్కు ఇచ్చింది. నువ్వెవడో మాట్లాడ్డావు? ఓవర్గా వీళ్ళు సెల్ఫిష్నెస్ కోసం, ఇన్సెక్యూరిటీ కోసం వీళ్ళు మాట్లాడటం తప్పితే ఆంధ్ర తెలంగాణ అసలు ఎక్కడుందండి? ఎవరు కావాలండి? శ్రీనివాస్ గారు నమస్తే. నమస్తే. మీకు ఇంకొకటి కూడా ఒక ప్రశ్న అడగాలి. ఈ మొన్న ఎన్టీ రామారావు గారి పుట్టినరోజు సందర్భంగా 28వ తారీఖున ఇక్కడ పెట్టారు విగ్రహం రేవంత్ రెడ్డి గారు పెట్టడం జరిగింది. దాని మీద కూడా ఎన్టీఆర్ గారి మీద కూడా ఇష్టం వచ్చిన వాకులు చవాకులండి. అసలు ఆయన ఎదిగినటువంటి ఆ శిఖరాలు ఎన్నున్నాయి. కనీసం ఆయన ఇంటి గడప దగ్గర కూడా వెళ్ళలేనటువంటి వీళ్ళందరూ కూడా మీరన్నట్టుగా వ్యక్తిత్వ హననం. మేము విగ్రహం కూలుస్తాం, విగ్రహం అది చేస్తాం, విగ్రహం ఇది చేస్తాం. సో ఇలాంటి భాష ఫిల్మ్ ఇండస్ట్రీ మీద ఎక్కువ పెట్టారు, రియల్ ఎస్టేట్ మీద ఎక్కువ పెట్టారు, ప్రాంతీయ విభేదాలు. ఇంకొకటి చెప్పాలంటే సార్, హాస్యాస్పదం, ఆ ప్రెస్ మీట్లో చాలామంది ఆంధ్ర వాళ్ళే ఉన్నారు విమర్శించినటువంటి వాళ్ళు. పైగా వాళ్ళ తెలంగాణను ఓన్ చేసుకుని వాళ్ళు వచ్చింది 10 ఏళ్ళు 15 ఏళ్ళు, మనం వచ్చింది 30 ఏళ్ళ కింద. ఇంతవరకు కూడా మనము ఉభయ రాష్ట్రాల్లో తెలుగు వాళ్ళ సంక్షేమంతో మాట్లాడే ఆ యొక్క యూనిటీ కోసం మనం పరితపిస్తుంటే, నిన్నగాగా మొన్న వచ్చిన సంకరజాతి కూడా, సంకరజాతి కోపం వస్తే రానివ్వండి, మా తెలంగాణ ప్రజలను మాట్లాడుతుంటే నవ్వొస్తుంది సార్. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రైతు బంధు అని చెప్పేసి ప్రోగ్రాం పెట్టింది గవర్నమెంట్. ఎకరానికి ఎంత అని డబ్బులు ఇస్తూ ఉంది. మీరు వ్యవసాయం చేసినా చేయకపోయినా సరే ఇంత ఇస్తూ ఉంది. మా ఫ్రెండ్ రావుల్ వెంకటేశ్వరరావు అన్నాడు, వాళ్ళు కూడా కొంత పొలం కొన్నారు, కొన్నారు. కొంటే వాళ్ళకు ఫోన్ వచ్చింది ఒకరోజు. ఫోన్ వచ్చి ఇలా సంగతి మీరు ఎంఆర్ఓ ఆఫీస్కి రావాలండి అంటే, సరే వెళ్తూ నన్ను కూడా తీసుకెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఏమండి మీది ఇక్కడ ఫిగర్స్ కరెక్ట్ గుర్తులేదు నాకు, ఇక్కడ మీది 20 ఎకరాలు ఉంది కదా, ఈ 10 ఎకరాలకి చెక్ వచ్చిందండి, ఇంకో 10 ఎకరాల తర్వాత చెక్ వచ్చిందండి అన్నారు. ఎందుకు అన్నాడు. ఎందుకంటే అదేనండి రైతు బంధు ప్రోగ్రాం ఉంది కదా, ఎందుకంటే నాకెందుకే, నాకు ఎన్ని ఎకరాలు ఉంది, నేను సంపాదించుకున్నా కదా, నాకు అవసరం వేరే వాళ్ళకి ఎవరికి అన్నాడు. అంటే కాదండి మీరు తీసుకోండి, మీకు వచ్చిందండి చెక్ తీసుకెళ్ళిపోయినారు, నాకు వద్దు అని చెప్పేసి అన్నాడు. మీరు ఇది వద్దు, ఇది పక్కన పెడితే ఇంకో 10 ఎకరాలు కూడా మళ్ళీ తయారు చేస్తారేమో, వద్దు నాకు అవసరం లేదు, నేను బెల్లాఫ్ నాకు అవసరం లేదన్నాడు. ఇది అంటే ప్రాంత విభేదాలు వద్దు అనుకుంటే ఇది ఒక ఆంధ్రవాడు అన్నాడు. ఆంధ్ర మరి ఇక్కడ చాలామంది తెలంగాణ వాళ్ళు తీసుకున్నారు కదా. తీసుకున్నారు. 2014 రాష్ట్ర విభజన జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్కి, కేసీఆర్ గారు తెలంగాణకి ముఖ్యమంత్రి అవ్వడం జరిగింది. అక్కడ నేను సార్కి పొలిటికల్ అనలిస్ట్గా వర్క్ చేస్తున్నా, చంద్రబాబు నాయుడు గారికి. అప్పుడు నాకు పొలిటికల్ అనలిస్ట్గా శాలరీ కోట్ చేయాలి సార్. శాలరీ కోట్ చేయాలంటే ఆయన నన్ను పిలిచి అడిగారు డిపార్ట్మెంట్లో, మేమండి మీరు శాలరీ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అని. నా తోటి వాళ్ళందరూ కూడా మోర్ దెన్ 75 నుంచి 1.5 వరకు డ్రా చేస్తున్నారు. నేను ఒకటే మాట అన్నాను, సార్ రాష్ట్రం విడిపోయింది, అక్కడ మనకి రాజధాని అవసరం ఉంది, అక్కడ అది కూడా డెవలప్ అయితే రెండు బ్యాలెన్స్డ్గా ఉంటే, నాకు ఏదైతే నా జీతం ఇవ్వాలని అనుకుంటున్నారో అది నా కంట్రిబ్యూషన్ అనుకోండి.
₹1 నేను డ్రా చేయలేదండి. నాకు కంట్రిబ్యూషన్ అనుకోండి, నాకు ఏ శాలరీ వద్దు అని చెప్పేసి నేను వర్క్ చేశానండి. ఇప్పుడు ఆయన అన్నారు ఇది నాకు వద్దు సార్, ప్రాంతం కాదు సార్ నాది అని మనం అనుకున్నప్పుడు ఆ డెవలప్మెంట్లో అంటే ఆయన ఉద్దేశం కూడా ఏంటి, నేను వెల్ ఆఫ్ కానీ నేనేం చేయగలను ఈ సమాజానికి, ఈ రాష్ట్రానికి. ఆయన తెలంగాణ రాష్ట్రం బాగుపడాలి, ఇంకెవరికైనా ఇవ్వండి, అది ఉన్నవాడిని నేనే తినడం కాదు లేనివాడికి పెట్టండి అనే కాన్సెప్ట్ ఆయనకు ఉంది. అక్కడ కూడా రాజధాని లేదు, మనకి చాలా ఫండ్స్ అవసరం ఉంది, నేనేం చేయగలను, అక్కడ పుట్టి పెరిగినటువంటి మనిషిని నేనేం చేయగలను అని అంటే నాకు శాలరీ వద్దు సార్, ఇది నా కంట్రిబ్యూషన్ అనుకోండి, రాజధానికి ఖర్చు పెట్టండి. రూపాయి కలిస్తే లక్ష అవుతాయి. ఇది నేను గర్వంగా చెప్తాను. ఇప్పుడు మీరు ఆంధ్ర తెలంగాణ మీరు ఎన్ని మాటలు మాట్లాడినా ఇవాళ 2 తెలుగు రాష్ట్రాలు 2 కళ్ళు నిజంగా ప్రతి తెలుగు వాడికి. నిజంగా ఒకటి చెప్తానండి, మీ మాట కొట్టి వస్తున్నాను. నిజంగా ఈ దరిద్రం అనేది ఇక్కడ ఉన్న తప్పితే వేరే ఎక్కడ లేదండి. తమిళనాడులో అందరికంటే కూడా తమిళ అంటే విపరీతమైన ఫీలింగ్ అన్నమాట. స్వజాతి ఫీలింగ్, గర్వం చాలా, రేసిజం చాలా అందరికంటే ఎక్కువ ఉండేదండి. ఎక్కడ దాకా ఎందుకండి, మీరు వాళ్ళు ఇక్కడికి వచ్చారండి, వస్తే వాళ్ళు అసలు తెలుగు వచ్చు, తెలుగు తమిళే మాట్లాడతారు. మనం ఏం చేస్తాం, తమిళనాడు వెళ్తే తమిళ మాట్లాడదాం, ఇక్కడ తమిళనాడు ఏమన్నా వస్తే వాడితో మాట్లాడాలంటే మనం తమిళ మాట్లాడితే బాగుండేది అని ఫీల్తో మనం ఉంటాం, వాళ్ళకు ఉండదు. కానీ అక్కడ ఈ పాలిటిక్స్కి వచ్చేటప్పటికండి, మిగతా బిజినెస్కి వచ్చేటప్పటికి ప్రాంతీయ విభేదాలు లేవండి. అక్కడ మీరు జర్నలిస్ట్ కాబట్టి కొంచెం వెనకెళ్ళి చూడండి, విజయ్ దగ్గర నుంచి ఎంతమంది తమిళన్స్ తమిళనాడు పరిపాలించారు. ఇప్పుడు అదే అనుభవుతున్నాను సార్. ఎంతమంది పరిపాలించారు, వాళ్ళు ఓన్ చేసుకున్నారు సార్, వాళ్ళకి కావాల్సిన డెవలప్మెంట్ అంతే చూడాలి తప్పితే ఇక్కడ ఇప్పుడు భోజనం పెడుతున్నాను. జయలలిత గారు నిజం చెప్పాలంటే ఆవిడ నెల్లూరులో పుట్టింది, కరుణానిధి గారు నెల్లూరులో, ఎంజీఆర్ గారు ఫ్రమ్ కర్ణాటక, అందరూ అక్కడి నుంచి. తర్వాత రజనీకాంత్ గారు కర్ణాటక, వేరే ఈయన కమల్ హాసన్ గారు మలయాళియన్, ఎవరు కూడా తమిళనాడు వాళ్ళు అక్కడ లేరు. బట్ దే హావ్ ఓన్ అండి. అక్కడ చూసింది ఏంటంటే వాళ్ళ వర్త్, వాళ్ళ టాలెంట్. మనం ఎప్పుడైనా సరే అది చూస్తున్నంతకాలం మనకి ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదండి. అలా కాకుండా ఏమండి, ఇప్పుడు మనం భోజనం కూర్చుంటామండి, వడ్డించేవాడు ఇటు ఆంధ్రవాడ తెలంగాణ అనుకుంటామా, లేదంటే వాడు బాగా పెడుతున్నాడు లేదా చూస్తాం మనం, మనకి ఎలా చూస్తున్నాడు అనేది అంతే కదా. వాడు తెలంగాణ వాడైతే ఆంధ్ర వాడైతే ఏంటి, అసలు ఇది నిజంగా అండి ఒక ఇన్సెక్యూరిటీ. వాళ్ళకి ఇన్సెక్యూరిటీ ఎవరికి వచ్చిందండి, నా మీద నాకు నమ్మకం లేనప్పుడు, నేను పని చేయలేనప్పుడు నాకు ఇన్సెక్యూరిటీ వచ్చింది, ఎదురు వాళ్ళ మీద ద్వేషం వచ్చింది, నాకంటే పెరిగిపోతున్నాడు, నాకంటే పని చేసుకుంటున్నాడు. వాస్తవం అండి, ఇది నేను గమనించాను. ఎందుకంటే నా మీద కూడా చాలా వరకు కూడా ఈ యూట్యూబర్స్ కొంతమంది ఈమె ఆంధ్రాది అసలు ఎలా అంటే కులానికి కూడా స్టోరీలు అంటగట్టేస్తారు. ఎంత నీచం అంటే, నేను కూడా ఒకప్పుడు వీళ్ళ దీని నుంచి వచ్చే వామపక్ష భావజాలాలతో ఉన్నటువంటి యూనియన్స్ తోటి నేను పనిచేసి వచ్చినటువంటి దాన్ని, సెక్యులర్ని. కానీ అసలు అలాంటిది నాకే కులము, నాకే ప్రాంతీయ భేదాలు నాకు అంటకడతారు. ఈ సోకాల్డ్ నిన్నగాక మొన్న వచ్చిన వాళ్ళని మాత్రం, ఆంధ్ర నుంచి రాయలసీమ నుంచి వచ్చినటువంటి, చిత్తూరు నుంచి వచ్చినటువంటి వాళ్ళని మాత్రం మా వాళ్ళు అని చెప్పేసి అని ఘాటికి కడతారు. అంటే ఇక్కడ మీరు అన్నట్టు సమైక్య భావాన్ని ఎవరూ కూడా ఇక్కడ యాక్సెప్ట్ చేయడానికి సిద్ధంగా లేరు అనేది వీళ్ళు ప్రొజెక్ట్ చేయాలని చూస్తున్నారు. కానీ జనంలో మాత్రం ఇప్పటికే ఆల్రెడీ మీరు అన్నట్టుగా ఈరోజు ఫిల్మ్ ఇండస్ట్రీ ఇక్కడ ఎందుకు స్ట్రాంగ్గా ఉంది చెప్పండి సార్, అన్ని విధాలుగా డెవలప్మెంట్ను కోరుకుంటాం కాబట్టి. ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళి మాదే అని పెట్టుకుంటే ఇండస్ట్రీ ఖచ్చితంగా అక్కడ బలపడుతుంది. కానీ ఇక్కడ మీరు అన్నట్టు ఇట్స్ ఏ డిఫరెంట్ కల్చర్స్ హబ్ అండి. ఎక్కడ నుంచో వచ్చి ఇక్కడ వ్యాపారం చేసుకునేవాడికి ప్రాంతం ఏంటండి. అలాగే మీరు అన్నట్టుగా ఆ వ్యాపారంతో ఇక్కడ అభివృద్ధి చేస్తున్నాడు కదా. ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి ఎంత ఆదాయం వస్తుంది చెప్పండి ప్రభుత్వానికి, ఎంత అండి ఈ జనాల మూలంగా, ప్రేక్షకుల మూలంగా ఎంత వస్తుంది, ట్యాక్స్ వస్తుంది, అలాగే ప్రొడక్షన్ మీద ఎంత ఇది వస్తుంది. ఇప్పుడు రాజమౌళి గారు ఉన్నారు, ఓ బాహుబలి సెటిల్ వేశారు, దాని తర్వాత RRR సెటిల్ వేశారు, పెద్ద పెద్ద సినిమాలన్నీ కూడా లిమన్ ఫ్యాక్టరీలను ఎక్కువ చోటు ఓపెన్ ప్లేస్ సెటిల్ వేస్తున్నారు. ఎంతమంది పోతున్నారు, ఎంత మెటీరియల్ కొంటున్నారండి షాపుల నుంచి. వీళ్ళు ఆంధ్ర నుంచి మెటీరియల్ తేట్లేదు, వీళ్ళు ఇక్కడే కొంటున్నారు కదా. ఎంత ట్యాక్స్ జనరేట్ అవుతుంది ఇక్కడ. నేను వెహికల్స్ తిరుగుతున్నాయండి షూటింగ్కి, దగ్గర ఒక పెద్ద షూటింగ్ అనేటప్పటికి 25-30 వెహికల్స్ తిరుగుతాయండి. ఎంత ఫ్యూయల్ కన్సమ్ అవుతుంది, నీకు ట్యాక్స్ ఎంత వస్తుంది, అదే అంటున్నాను సార్.
కొత్త బళ్ళు కొంటున్నారు ఇక్కడ అవసరం కదా అని, ఆ బళ్ళు కొంటున్నప్పుడు ట్యాక్స్ వెళ్తుంది కదా నీకు. అసలు మినిమం అదే నేను చెప్తుంది, ఎవరైతే మినిమం కామన్ సెన్స్ లాగా మాట్లాడుతుంటారో వాళ్ళకి ఎప్పుడైతే వాళ్ళని గుర్తించి వాళ్ళ వ్యాఖ్యలు మనం ఖండిస్తూ ఉంటామో వాళ్ళు ఇంకా పొగరు పెరిగింది. ఇవాళ ఇది అన్నాడు, రేపొద్దు ఇంకోటి అంటాడు, రేపొద్దు ఇంక మనకే పని పట్టలేదా, అటు కాసి కూర్చుంటావా, అడేమంటున్నాడు అంటే మనం ఖండించాలి కదా. మీరు అన్నట్టుగా వాస్తవాన్ని, అందుకే నేను ఇన్ని రోజులు పట్టించుకోలేదు ఎవరెన్ని మాట్లాడుతున్నా. కాకపోతే ఏంటంటే ఒక క్లారిఫికేషన్, ఎందుకంటే మిమ్మల్ని అడగడానికి, మిమ్మల్ని కూర్చోబెట్టడానికి కూడా కారణం ఏంటంటే యూ హ్యావ్ ఎ నాలెడ్జ్. మీరు 88 నుంచి మీరు ఫీల్డ్లో ఉన్నారు. మీరు దాదాపు ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి మీరు ఈ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి వ్యక్తి. అలాగే మీరు దాదాపు ఒక సినిమాకే 5 నంది అవార్డులు అందుకున్నటువంటి ఒక ప్రొడ్యూసర్. అంటే 24 క్రాఫ్ట్స్లోనూ మీకు అనుభవం ఉంది యాజ్ ఎ ప్రొడ్యూసర్గా కూడా. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా మీరు చాలా ఇది చేశారు. ఎన్నో సినిమాలు డబ్బింగ్ రైట్స్ తెలుగు తమిళ్ సినిమాలకి ఎంత ఇన్కమ్ తెచ్చిపెట్టారండి బోత్ స్టేట్స్కి. అక్కడ తెలంగాణ తమిళనాడుకైనా ఇక్కడ దీనికైనా కానీ హిందీ వాళ్ళకి రైట్స్ అమ్మి చేసి. అంటే మీరు ఎప్పుడు కూడా తపన అనేటటువంటిది మీలో ఒకటి ఉన్నది. ఇప్పుడు నేను ఇదే మాటని నేను పెద్దవాళ్ళని ఇంటర్వ్యూ చేయడం కంటే కూడా పెద్దవాళ్ళందరూ మీకు ఉన్నారు కాబట్టి వాళ్ళ మైండ్ సెట్ ఏంటో కూడా మీకు తెలుసు కాబట్టి నేను మిమ్మల్ని కూర్చోబెట్టి సుదీర్ఘంగా అడగడం. ఎందుకంటే ఒక వాయిస్ అన్నా అక్కడ మనం ప్రజలకు వినిపించాల్సినటువంటి అవసరం ఉంది సార్. అంటే ఒకటండి, అంటే ఏదైనా కానీ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సోగాళ్ళు మొన్న ప్రెస్ మీట్లో చూస్తున్న పెద్ద మనుషులు ఏదైనా డిస్ప్యూట్ వస్తే ఒక పెద్ద మనిషి అంటే ఏంటండి, ఆ డిస్ప్యూట్ని అలా కాదురా ఇలా చెప్పాలి, ఇది తప్పు, ఇలా మాట్లాడకూడదు, తప్పు. ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ ఇప్పుడు భౌగోళికంగా డివైడ్ అయిపోయింది. ఎవరి రాష్ట్రాన్ని వాళ్ళు పాలించుకున్నారు. ఇంకా ఇక్కడ పలానా దాంట్లో ఆంధ్ర వాళ్ళు ఉన్నారు, పలానా దాంట్లో ఇంకా ఆంధ్ర వాళ్ళు ఉన్నారు. అంటే ఇప్పుడు ఆంధ్ర వాళ్ళు పలానా దాంట్లో ఉన్నారు అంటే ఇప్పుడు వాళ్ళకి పీరియడ్ అయిపోవాలి, రిటైర్డ్ అయిపోవాలి, కొత్త వాళ్ళు తీసుకోవాలి. కొత్త వాళ్ళు తీసుకునే టైంలో కూడా ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ చూడదు కదా గవర్నమెంట్. వాళ్ళ క్వాలిఫికేషన్ ఏంటి, టాలెంట్ ఏంటి, అదే అంతపాటు చూస్తారు, తీసుకునేది అంతే. ఇక ఇప్పుడు ఎప్పుడైతే ఒక 10 ఏళ్ళ క్రితం 15 ఏళ్ళ క్రితం డివైడ్ అయిపోయింది. ఇంకా ఆంధ్ర తెలంగాణ గొడవలు లేవు. ఓవర్గా వీళ్ళు సెల్ఫిష్నెస్ కోసం, ఇన్సెక్యూరిటీ కోసం వీళ్ళు మాట్లాడటం తప్పితే ఆంధ్ర తెలంగాణ అసలు ఎక్కడుందండి, ఎవరు కావాలండి, ఎవరికి అవసరం అండి. ఇప్పుడు నేను ఉంటున్నాను, నేను 88 నుంచి ఉంటున్నాను. మరి ఆంధ్ర తెలంగాణ అంటే నన్ను ఎవరు అడిగారు అనుకోండి, ఎలా అంటాను, నేను చెప్పను అసలు ఆంధ్ర అని తెలంగాణ చెప్పను. ఇక్కడ విషయం ఏంటంటే సార్, అంటే నాకు అర్థం కాలేదు, కాన్స్టిట్యూషనే మాట్లాడుతున్నారు కదా, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ మాకుందని మాట్లాడుతున్నారు. మరి ఒక నిమిషం అండి, మీరు మాట్లాడుతున్నారు భావ వ్యక్తీకరణ స్వాతంత్రం మాకుంది, ఆర్టికల్ 69 ఆర్టికల్ 16 చెప్తుంటారు వర్గా, అదే చెప్తుంటారు, ఆర్టికల్ చెప్తుంటారు. ఓకే, అంటే మీకే ఉండిద్దా, ఎదురోళ్ళకి ఉండదా? ఇప్పుడు అదే అనుభవుతున్నాను సార్. ఈయన ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు ఆంధ్ర పాలిటిక్స్ గురించి మాట్లాడొచ్చు, కానీ ఆంధ్ర వాళ్ళు మాత్రం ఇక్కడ తెలంగాణ నాగేశ్వరరావు గారు చెప్పింది తప్పు అని ఖండించడం మాత్రం తప్పు కదా అది. మరి దీన్ని ఏమనాలి చెప్పండి? అంటే వాళ్ళకి భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ కేవలం వామపక్షాలకు మాత్రమే ఉంది, వామపక్ష భావ జాలీకులకు మాత్రమే ఉంది, ప్రజలకు లేదు. అంటే ఎలా అయినా సరే వాడుకోవచ్చు. నరం లేని నాలుక 4 విధాలుగా మాట్లాడుతుంది అన్నట్టుగా వీళ్ళు నాలుగుకి నరం లేదని చెప్పేసి అని ఈ నానా రకాలుగా మాట్లాడి ఈ విధమైనటువంటిది ఉంటే వాళ్ళ వ్యక్తిత్వానికే అది చాలా దెబ్బతీసేటటువంటి పక్షం అండి. చాలా విషయాలు ఇక్కడ మాట్లాడాలంటే మీరు అన్నట్టుగా ప్రాంతీయ విభేదాలు రెచ్చగొట్టి, అరే ఎన్నో సమస్యలు ఉన్నాయి రాష్ట్రాల్లో, దేశంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి, వాటి గురించి మాట్లాడడం మానేసి రెండే మాట్లాడతారు, ఉరికిచ్చి కొడతాం, ఆంధ్రోళ్ళు రావడానికి వీల్లేదు, రాజ్యాంగము ఈ దేశంలో నాకు ఎక్కడైనా బ్రతికే హక్కు ఇచ్చింది, నువ్వెవడో మాట్లాడడానికి? నువ్వు రాజ్యాంగం ప్రకారం భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఏ రాజ్యాంగం అయితే ఇచ్చిందో అదే రాజ్యాంగం నా దేశంలో బ్రతకడానికి, ఎక్కడైనా ఏ రాష్ట్రంలోనైనా బ్రతకడానికి నాకు స్వేచ్ఛనిచ్చింది. నా రాష్ట్రము అని అనడానికి, నా వల్ల ఏదైనా వచ్చినప్పుడు దాన్ని సాల్వ్ చేయడానికి చట్టాలు ఉన్నాయి, అలాగే దాన్ని సాల్వ్ చేయడానికి ప్రభుత్వాలు ఉన్నాయి. హూ ఆర్ యూ టు ఆస్క్? నిజంగా మీరు అన్నట్టుగా జనాలందరినీ కూడా అండి ఇవాళ ముఖ్యంగా ఏంటంటే ఈ సోకాల్డ్ జర్నలిస్టులు వచ్చిన తర్వాత మాకే చాలా సిగ్గుచేటు అనిపిస్తుంది సార్. చాలా వరకు కూడా మీరు అన్నట్టుగా ఇన్ని రోజుల నుంచి వస్తున్నా నేను కలగజేసుకోకూడదని అనుకున్నాను, కానీ
భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఏమిటి అనేటటువంటి దాంట్లో నేను మాట్లాడాల్సి వస్తుంది. ఖచ్చితంగా మేము మాట్లాడాలి. ఎందుకంటే నిన్నగాక మొన్న వచ్చి ఒక దశాబ్దంన్నర నుంచి వచ్చిన వాళ్ళే గొప్పవాళ్ళు అయినప్పుడు మరి 3 దశాబ్దాలు దాటింది మేము వచ్చి, మరి మేమెంత గొప్పవాళ్ళం అవ్వాలి? మాకెంత స్వేచ్ఛ ఉండాలి, మాకెంత స్థానబలం ఉండాలి యాక్చువల్గా చెప్పాలంటే. ఏమండి ఇప్పుడు ఒకటండి, ఇంకా నేను హైదరాబాద్ అండి, మా హస్బెండ్ హైదరాబాద్ అండి, హైదరాబాద్ నడిపోట్లో పుట్టాడు, ఆయన ఇక్కడే పుట్టాడు, ఆయన డేట్ ఆఫ్ బర్త్ 60 ఏళ్ళ కిందట పుట్టినటువంటి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కూడా ఉంది. మీకే అంత ఉన్నప్పుడు మరి సీనియర్స్ మాకెంత ఉండాలి? మేము ఎందుకు మాట్లాడడం లేదు అని అంటే అడ్డగోలుగా మాట్లాడి దాన్నే ఇది అనుకుంటే మీలాంటి వాళ్ళని పిలిచి వాస్తవాలు జనాలకు చెప్పించేటటువంటి ప్రయత్నంలో మేము ఖచ్చితంగా ఉంటామనేది తెలియాలని మిమ్మల్ని. ఇప్పుడు వీళ్ళు చేస్తుంది రౌడీజం లాగా చేస్తున్నారండి. అంటే పరుష పదాలు, చంపుతాను, నరుగుతాను, మెడ మీద కాలేసి తొక్కుతాను అనేది కరెక్ట్ కాదండి. అసలు ఈ భాష మేము ఎప్పుడు వాడలేదండి. లేదండి, వాళ్ళు తప్పితే ఎవరు వాడరండి? రౌడీలు తప్పితే దడిపిస్తారు కదా, ఇప్పుడు చంపుతాను అంటారు కదా, అవతల వాళ్ళు భయపడతారండి. ఇప్పుడు ఇలా అంటే భయపడతారా వీళ్ళు జర్నలిస్టులు? అవసరం లేదండి. ఇంకోటండి వీళ్ళు నిజంగా జర్నలిస్టులు సొసైటీ కోసం పాటుపడేవాళ్ళు అయితే సొసైటీలో చాలా ప్రాబ్లమ్స్ ఉండేవి. వెళ్ళి ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి. ఎందుకంటే ఈ పాసం యాదగిరి గారు కావచ్చు, ప్రొఫెసర్ నాగేశ్వర గారు కావచ్చు, సోకాల్డ్ బిగ్ జర్నలిస్టులు, బిగ్ పీపుల్ ఉన్నారు కదా, వీళ్ళు ఆ ప్రాబ్లం తీసుకొని సాల్వ్ చేస్తూ ఉంటే ఎక్కడికి ఎంట్రీ ఉండేది వీళ్ళు వెళ్ళడానికి. ఇప్పుడు నేను ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళలేను. ఒక సీఎం గారి దగ్గరికి వెళ్ళాలి, నాకు ఎంట్రీ ఉండదు అక్కడ. అదే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు అడిగారు అపాయింట్మెంట్, ఆయన ఇస్తారు. యాదగిరి గారు అడిగితే ఆయనకి అమౌంట్ ఇస్తారు, వెళ్ళి సైన్ ఈ ప్రాబ్లం అని చెప్పచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఒక ఫిల్మ్ నగర్ ఉందండి, ఫిల్మ్ నగర్ అంత డెవలప్ అయింది అంటే ఫిల్మ్ పీపుల్ ఉండబట్టేగా డెవలప్ అయింది. ఇంతకుముందు చూడాలంటే ఫిల్మ్ నగర్ దాటితే ఏం లేదు. ఇప్పుడు ఎక్కడికో వెళ్ళిపోయింది, ఎక్కడికో వెళ్ళిపోయింది. అదే మా ఛత్రపతి కాలనీ ఉంది. మీకు గుర్తుందో లేదో సార్, పద్మాలయ స్టూడియోకి ఎప్పుడైనా ఇంటర్వ్యూస్ కోసం వాటి కోసం వచ్చినప్పుడు నెమళ్ళు ఎగురుతూ ఉండేవి సార్. అదంతా అడవి, కొండలు, గుట్టలు, అడవులు, నెమళ్ళు ఎగురుతూ ఉండే, క్యాక్ 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 అని అరుస్తూ ఉండే, అవన్నీ చూసేవాళ్ళం మేము. గ్యాంగ్ లీడర్ షూటింగ్ చిరంజీవి గారు, విజయశాంతి గారు జీబులో పారిపోతుంటారండి హాస్పిటల్ నుంచి, చెస్ట్ హాస్పిటల్ నుంచి. అయితే వీళ్ళు అడవిలోకి వెళ్ళిపోతారు. చూడాలంటే పద్మాలయ వెనకాల తీసి మొత్తం అది. అవునా? అది ఎక్కడో ఫారెస్ట్ ఏరియాలో తీసిన ఫీలింగ్ ఉండిద్ది. అంటే దాని పొజిషన్ అట్టుంది అప్పుడు, అలా ఉంది. ఇప్పుడు చూడండి అసలు ఏమైంది సార్. అదే చెప్తున్నాను సార్, ఇంచి డెవలప్ అయిపోయింది. అద్భుతం అండి. ఇప్పుడు ఎక్కడ దాకా ఎందుకండి, మొన్న యాక్షన్లో వచ్చిందంట 245 కోట్లు ఎంతో ఎకరం. యాక్చువల్గా 245 కోట్లు ఎంత పోయింది అంటే ఫిగర్ ఇంకో ఎక్కువే, నేను చెప్పింది తక్కువ చెప్తున్నాను. 5 కోట్లు 6 కోట్లు ఎక్కువ ఉండొచ్చు. అంత పోయిందంటే ఎవరు కొన్నారండి? అది తెలంగాణ వాళ్ళు కొన్నారా? ఈ మాట అంటే మళ్ళీ మా సొమ్ము మీరే తీసుకున్నారని నీ సొమ్మెట్టేద్దండి ఇది, నీ సొమ్మెట్టేది. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి విత్ యువర్ పర్మిషన్. నేను 93లో ఒక సినిమా చేస్తున్నానండి, అది విధాత అనే సినిమా, కృష్ణరాజు గారి హీరో. మాకు శ్మశానం కావాలి షూటింగ్కి, 5 రోజులు కావాలి సార్ షూటింగ్కి. ఇక్కడ చూసాం పంజాగుట్ట, ఎప్పుడూ చేసేవాళ్ళం. కంటిన్యూగా 5 రోజులు కావాలంటే వాళ్ళు ఇవ్వనన్నారు. ఎందుకంటే వస్తూ ఉంటే చెప్పలేం కదండి ఇవన్నీ కూడా, అందుకని కంటిన్యూగా ఇవ్వటం అంటే కుదరదని అన్నారు. సో ఎక్కడ చేస్తాం అనుకుంటేనే మాదాపూర్, గుట్ల బేగంపేట దాటి ముందుకు వెళ్ళామండి. ఎదుగుతున్నాం లొకేషన్ కోసం. ఎదుగుతుంటే అక్కడ సింగిల్ రోడ్ అండి, అది ఒకే ఒక చెట్టు ఉండేది. ఆ చెట్టు దగ్గర ఆగి చూస్తే మొత్తం కొండలు ఉన్నాయి. ఇక నేను మా డైరెక్టర్ కానీ కెమెరామెన్ చెప్పాను, ఏమండి ఒక పని చేద్దామండి, అక్కడ ఇవ్వట్లేదు కదా, ఇక్కడ గోరీలు పెట్టిస్తాను నేను, మీకు ఎన్ని కావాలని నేను చెప్పి పెట్టిస్తాను, అక్కడే డిస్టర్బ్ అయిద్దండి మనకి, ఇక్కడ చేద్దామండి అన్నాను. సరే కానివ్వండి అన్నారు. సరే చేయించండి అన్నారు. సరే మొదలు పెట్టామండి. మొదలు పెడితే అక్కడ ఎండగా టెంట్ వేద్దామంటే గుణపం దిగట్లా, రాయి రాయి గుణపం దిగట్లేదు. దిగకపోతే అప్పుడే దాని తర్వాత అంతమంది ఉందో తెలియదు కానీ ఇలాంటి కుండీలు తీసుకొచ్చేసి దాంట్లో మట్టి పోసి ఇసుగు పోసి బాతి టెంట్లు వేసాం అక్కడ. అంతబడి బాగానే ఉందండి. షూటింగ్ చేస్తామంటే అక్కడ వచ్చేసి రండి ఇక్కడ మేనేజర్ ఎవరంటే నేనేట్రా ఏంటి అన్నాను. నా ల్యాండ్లో షూటింగ్ చేస్తున్నారు, నాకు డబ్బులు ఇవ్వాలి కదా అన్నాడు.
ఓ సరేరా ఓకే ఇస్తాను ఎంత అంటే వాడు 2,000 3,000 అడిగాడు. కాదు అని చెప్పి 15,000 ఫిక్స్ చేశానండి. 15,000 ఇచ్చి పంపించాను. మధ్యాహ్నం తర్వాత ఇంకోటి వచ్చాడు. వచ్చేసి నా ల్యాండ్ షూటింగ్ చేస్తున్నాను అన్నాడు. అదేంట్రా నా పేర్లు గుర్తులేవండి. అదేంట్రా వాడికి ఇచ్చి పంపించాను, మళ్ళీ నువ్వేంద్రా అంటే అది వాళ్ళు ల్యాండ్ వేశారు అన్నాడు. మరి నీదేందన్నాను. ఇది అన్నాడు. అక్కడ కెమెరా పెట్టామండి. అక్కడ కెమెరా పెట్టి ఇది నాది అన్నాడు. నీదంటే ఏం చేయట్లేదు అన్న. వాడంటే నువ్వు ఏం చేస్తున్నారు సార్, వాడంటే ఏం చేయట్లేదు మీరు, వాడు పెట్టుకున్నారు అంతే, ఇది అంతే, నాకు డబ్బులు ఇస్తే కుదరదు అన్నాడు. వారిని గొడవ పడుకుని కరెక్ట్ నేను ఒకరికి ఇచ్చి పంపించేసరికి ఇమీడియట్గా వచ్చాడు. సరే నేను కెమెరామెన్ అడిగా, సార్ కొంచెం యాంగిల్ మారిస్తే బాగుండేది కదా, ఇక్కడ కెమెరా తీసేయమన్నాడు. అంటే ఏంటి యాంగిల్ మారిస్తే కొండలు వస్తాయండి, అది ఎక్కడో మనం ఎలుఫ్ ఉండిద్దండి, అది వద్దండి అన్నాడు. సరే ఓకే అని చెప్పేసి వచ్చేసి ఏంట్రా అంటే అడిగి అంత ఇస్తున్నారు, 15,000 ఇస్తున్నారు, నాకు అంతే ఇవ్వండి అన్నాడు. సమాధులు పెట్టిన దానికి కెమెరా పెట్టిన దానికి రెండో ఒకటే. ఓకే నీకు ఇస్తాను, కాదు నీకు ఇప్పుడు ఇవ్వను, నాకు భయం పుట్టింది. ఇక నీకు ఇప్పుడు ప్యాకప్ అయిన తర్వాత వాళ్ళకి లైట్ మ్యాన్ బ్యాటాలు ఇస్తాం కదా, అప్పుడు ఇస్తాను తీసుకెళ్ళాను. ఆ రోజు నుంచి 5 రోజులు షూటింగ్ జరిగిందండి. 5 రోజులు కూడా ఫస్ట్ అడ్డు కూడా ఇవ్వట్లేదు డబ్బులు, లాస్ట్లోనే 3,000 15,000 ఇచ్చి పంపించాము. షూటింగ్ అంతా అయిపోయిందండి. తర్వాత ఒకరోజు అతను ఈ కెమెరా పెట్టిన ప్లేస్ అతను నేను గెస్ట్ హౌస్లో ఉండేవాడిని, మ్యారేజ్ కాలేదప్పుడు వచ్చాడు వచ్చి సార్ అన్నాడు. వాడి తోట ముందు నాకు భయం పుట్టింది, ఏంటి పొరపాటు డబ్బులు ఇవ్వకుండా వచ్చావా ఆ రోజు. ఓకే, అందుకంటే నేను కమాండింగ్గా మాట్లాడతాను. పొరపాటు నేను మర్చిపోయాను అనుకోండి, అరే బాబు అనుకు మాట్లాడాలి కదా, అందుకని ఏంటంటే నీకు డబ్బులు ఇవ్వలేదా అన్నాను. ఇచ్చారు సార్ డబ్బులు అన్నాను. మరి ఎందుకు వచ్చావు అన్నాను. ఎందుకు వచ్చాను, లేదు మీతో మాట్లాడదాం వచ్చాను. సరే అన్నాను. పేపర్లు ఇచ్చాడు. సార్ అక్కడ నాకు 2 ఎకరాలు ఉంది సార్, 2 ఎకరాలు మీరు తీసుకోండి అన్నాడు. రే నేను మేనేజర్నేరా, నేను ప్రొడ్యూసర్ కాదు, ఇంకోటి కాదు, నేను డబ్బులు పంచేవాడే తప్పితే దగ్గర డబ్బులు ఉండవరా అన్నాను. లేదు సార్ మీ సంగతి తెలుసు సార్, మీకు కనుక్కున్నాను, మీరు తీసుకోండి సార్ 2 ఎకరాలు అన్నాడు. వదిలిపో అన్నాను. నెక్స్ట్ డే వచ్చాడు మళ్ళీ. సరే ఊరికి కదా మాట ఎంత అన్నా, ఎంత అంటే 2 లక్షలు సార్ అన్నాడు. 2 ఎకరాలు అట్ట 2 ఎకరాలు 2 లక్షలు సార్ అన్నాడు. 2 ఎకరాలు 2 లక్షలు అన్నాను. లేదు ఎకరం 2 లక్షలు సార్ అన్నాడు. నాకు వదిలేరావు, నాకు వదిలిపో అన్నాను. రాళ్ళు రప్పలు ఉన్నాయి. నా ఫీలింగ్ ఏంటంటే అక్కడ గొర్రుది కదరా, నా అరగదే కదా. మనకి ఫీలింగ్ ఏంటంటే ఎంతసేపు పొలం అంటంతో వ్యవసాయంకే అనే ఫీల్ తోటి అన్నాను నేను. అంటే మళ్ళీ వచ్చేసి సార్ ఎలాగా సార్ పని చేయండి సార్, మీరు నాకు 3 లక్షలు ఇవ్వండి సార్ 2 ఎకరాలకి, మీరు తీసేసుకోండి సార్ అన్నాడు. నాకు వద్దురా బాబు, నీకు పిచ్చి పెట్టింది ఏంటి, అసలు ఏంటి నీ ప్రాబ్లం ఏంది నన్ను, మా అమ్మాయి పెళ్ళి ఉంది సార్, అందుకని నేను అడుగుతున్నాను సార్, ఒక పని చేయండి సార్, అయితే 1 లక్ష రూపాయలు ఇప్పుడు ఇవ్వండి, 2 లక్షల తర్వాత ఇవ్వండి, మీకు మీ పేరున రిజిస్టర్ చేస్తాను అని అన్నాడు. ఇవన్నీ వదిలేరా రేపు రా అన్నాను. రేపు రమ్మంటే అప్పుడు ఏటీఎంలు నేను లేవు. సరే బ్యాంకులోంచి 5,000 తీసుకొచ్చి పెట్టుకున్నాను. వచ్చాడు, వచ్చేసి 5,000 తీసుకెళ్ళరా అన్నాను. ఎందుకు సార్ అన్నాడు. సార్ అంటే పెళ్ళి అన్నకు తీసుకెళ్ళంటే, సార్ నేను మీ దగ్గర చందా కోసం రాలేదు సార్ అన్నాడు. చాలా జెన్యున్గా అన్నాడు. సరే ఒక పని చేయమ్మా, నేను మా ఇంట్లో ఆడపిల్ల ఉన్నాయి, నీకు ఇస్తున్నాను డబ్బులు, అంతేగాని ఇంకో ఉద్దేశం అనుకోబాకు, నువ్వు తీసుకెళ్ళు పెళ్లి చేసుకో హ్యాపీగా అన్నాను. 4 రోజుల తర్వాత మంచి కార్డు ఇచ్చేసి మళ్ళీ చెప్పాడు, సార్ పెళ్ళి దగ్గర అయిపోతుంది సార్, పొలం అమ్మలేదు, ఎవరి దగ్గర డబ్బులు పొలం మీద తీసుకోలేదు డబ్బులు, కానీ మీకు మట్టుకు ఇస్తాను సార్ నేను, మీరు తీసుకోండి సార్, తర్వాత డబ్బులు ఇవ్వండి సార్ నాకు అన్నాడు. వదిలే అన్నాను నేను. అంటే ఇప్పుడు అది కాదు, అది ఉండిద్దండి. ఇంకోటి ఎలా ఉండేదంటే, సరే తీసుకున్నాను పొరపాటున 2 ఎకరాలు తీసుకున్నాను, 2 లక్షలు 3 లక్షలు 5 లక్షలు ఇచ్చి తీసుకున్నాను అండి. తీసుకున్న మనకి ఇంతకాలం ఆపంగా, ఇప్పుడు అది 50 కోట్లు 60 కోట్లు ఉండొచ్చు ఆ ఏరియా. ఇప్పుడు దాకా ఎందుకుంటాం మనం కదా, 1 లక్ష రూపాయలు కొన్నాము, 5 లక్షలు వచ్చి వచ్చింది అమ్మేస్తాం. అంటే ఇప్పుడు అది ఎక్కడంటే కరెక్ట్గా చెప్పాలంటే ఎక్కడంటే హైటెక్ సిటీ ఏరియా అండి అది. ఇప్పుడు హైటెక్ సిటీ ఏరియా చాలా ఉంటుంది కదా సార్, ఇప్పుడు హైటెక్ సిటీ ఏరియా అది. అంటే ఇది ఎంత డెవలప్మెంట్, ఇప్పుడు అంత డెవలప్మెంట్ ఎట్టొచ్చిందండి, డెవలప్మెంట్ ఎట్టొచ్చింది.
ఇంకోటి రావద్దు ఎంత అక్కడికి. స్టోరీ చెప్పారు చూడండి, అప్పుడున్న సిచ్యుయేషన్ ఏంటి, ఇప్పుడు అది హైటెక్ సిటీ అయింది. అంత అడవుల్లో అంత రాళ్ల మధ్యన ఒక హైటెక్ సిటీని క్రియేట్ చేసి కొన్ని లక్షల మందికి, కోట్ల మంది ఉన్నారు అక్కడ, 1.5 crore ఉన్నారు సార్ ఇప్పుడు ఆ ఏరియాలో. అంత మందికి ఎంప్లాయ్మెంట్, అక్కడ లైవ్లీహుడ్. ఎట్లా వచ్చిందండి? ఆంధ్ర తెలంగాణ పక్కన పెడితే అందరూ అది డెవలప్ చేయాలనే మెంటాలిటీ తోటి ఒక చంద్రబాబు నాయుడు గారు చేశారు. ఇది నా స్టేట్ కాదు, ఇది ఎప్పుడైనా వదిలిపోవాలి ఇక్కడ అనుకుంటా. ఎందుకు చేస్తారండి? చేయరు కదా. అంటే ఎవడైనా మనవాళ్ళేను డెవలప్ చేస్తే ఎవరికైనా ఉపయోగపడుతుంది. అప్పుడు తెలంగాణ ఆంధ్ర ఎక్కడ ఉంది సార్? ఇదంతా మనదే అనుకునే మనస్తత్వంతో డెవలప్ చేశారు. కానీ ఇది తెలంగాణ అనుకుంటే ఒక మాట వాస్తవం మాట్లాడదాం సార్. ఇప్పుడు మాట్లాడుతున్నారు కదా ప్రాంతీయ విభేదాలని. నిజంగానే ఆంధ్ర వాళ్ళల్లో ఇది తెలంగాణ అనే అభిప్రాయం ఉంటే ఇక్కడ డెవలప్ అయ్యేదా ఇంత? ఏ తమిళనాడులోనో అయ్యేది, ఏ బెంగళూరులోనో పెట్టుబడి పెట్టేవాళ్ళు, ఏ బాంబేలోనో పెట్టేవాళ్ళు, ఏ పూణేలోనో పెట్టేవాళ్ళు, లేకపోతే ఇంకా గుజరాత్లో పెట్టేవాళ్ళు, ఎక్కడన్నా పెట్టేవాళ్ళు. కానీ ఇక్కడ హైదరాబాద్లో పెట్టేవాళ్ళు కాదు కదా సార్. ఇప్పుడు ఇంకొక మాట మాట్లాడుతున్నా, 12 సంవత్సరాలు అయింది సార్. హైదరాబాద్ తప్ప ఇంకెక్కడ ఆంధ్ర వాళ్ళు పెట్టుబడులు పెట్టిన ప్లేసు తప్ప తెలంగాణ ఇంకెక్కడ డెవలప్ అయింది? ఎంత శాతం అయింది? ఒకవేళ అయినా తిప్పి చూడాలి అనుకుంటే. ఇదంతా ప్రజలకి మనం చెప్పాల్సిన అవసరం అయితే ఉంది సార్. ప్రజల్లో కూడా ఇప్పుడు మీరన్నట్టుగా ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధం లేదు, కానీ వీళ్ళు మాట్లాడినటువంటి మాటలు తెలంగాణ ప్రాంతంలో నాలెడ్జ్ లేనటువంటి సామాన్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు భ్రమపడేటటువంటి అవకాశం ఉంటుంది. మొదటి నుంచి కూడా మనం చేసిన తప్పు ఏంటంటే, ఎక్కడికక్కడ వీళ్ళు మనల్ని తిట్టిపోస్తుంటే మనకున్న పెద్ద జబ్బు అదే సార్. మనం పట్టించుకోం, వదిలేసి మన పని చూసుకుంటున్నాం. కానీ ఇవాళ విద్వేషాలు రెచ్చగొట్టి ఇవాళ తొనాతొనకలు చేసుకుని కేవలం ఒక కుటుంబమో కొంతమంది స్వార్థపరులకి ఉద్యోగాల కోసమో తెలంగాణ సాధించారు. తెలంగాణ ప్రజలకి వాస్తవాలు చెప్పాల్సిన అవసరం మనకి ఉంది, బాధ్యతగా ఖచ్చితంగా ఉంది. కేవలం ఇదంతా ఎందుకు అనంటే, అట్లీస్ట్ మీలాంటి ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ బ్యాలెన్స్డ్గా మీరు మాట్లాడతారు. ఎందుకంటే ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి ఇప్పటి వరకు మీరు ఉన్నారు, అందరితోటి మీకు ఉంది, ఇండస్ట్రీ మీద మీకు నాలెడ్జ్ ఉంది. కాబట్టి ఈ విషయాలు ఖచ్చితంగా ఇండస్ట్రీ నుంచి వచ్చింది కాబట్టి ఇది తెలియాలని చెప్పేసి నేను మీతోటి ఇంకో మాట చెప్తాను. చెప్పండి. ఎన్టీఆర్ విగ్రహం పెరుగుతూ ఉంటారే, ఎన్టీఆర్ అనేవాడు ఇప్పుడు కాదండి, తల్లా పెళ్ళాం అనే సినిమాలోనే వచ్చిందన్నా వచ్చాడన్నా వరాల తెలుగు మనదే అన్న. అది రాసింది ఎవరండి? సినారే ఎవరండి? తెలంగాణ. ఇద్దరు కలిసి ఆంధ్ర తెలంగాణ. ఆయన ఒక గొప్ప నటుడు, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ, మేధావి, ప్లస్ ఈయన కవి, అద్భుతమైనటువంటి దాంట్లో గొప్ప పదం ఆడండి, పాలు పొంగు మనం తెలుగు కట్టడం పగులగొట్టవద్దు. ఈ ఇంటిలోన కలహాలుంటే ఇల్లెక్కి కూయాల. ఎంత అద్భుతమైన మాట అండి అది. ఇంటిలోన కలహాలుంటే ఇల్లెక్కి కూయాల, పాలు పొంగు మన గడ్డను పగలగొట్టవద్దు, తెలుగు గడ్డను నలుగురిలో మన జాతి పౌరులను నవ్వుల పాలు చేయొద్దు అని. అది ఇద్దరు తెలంగాణ ఆంధ్ర ఇద్దరు మహాత్ములు, మహానుభావులు. తెలంగాణ ఆంధ్ర లేదు, మనుషులు ఇద్దరు మేధావులు. ఎస్, ఎంత అద్భుతమైనటువంటి దాన్ని చెప్పారు. నాకు ఎందుకో మొన్న గుర్తొచ్చింది సరే, వాళ్ళు ఆ మాటలు మాట్లాడుతుంటే, అరే పాట రాసింది సినారే, తెలంగాణ ఆయన, ఆ పాటని ఇది చేసింది వీళ్ళు, కనీసం దాన్ని ఎందుకు జనం అర్థం చేసుకోరు? ఆ రోజుల్లో ఎప్పుడు సార్ ఇది తల్లా పెళ్ళామా సినిమా ఎప్పటిది ఒక 50 ఏళ్ళు 60 ఏళ్ళు అవుతుందా మూవీ రిలీజ్ అయ్యి? ఈజీగా అప్పుడే మనం విడిపోవద్దురా అని చెప్పేసి అప్పట్లోనే ఉన్న ఈ కుహనా మేధావులు ఇలాంటి విభేదాలు సృష్టించే వాళ్ళను ఉద్దేశించి వాళ్ళిద్దరూ కలిసి అప్పుడే హెచ్చరించారు మనల్ని. కాకపోతే మీలాంటి వాళ్ళు గుర్తు చేయాలి సార్, మాలాంటి వాళ్ళు మిమ్మల్ని ప్రశ్నించాల్సిందే. కాబట్టి ఇంకా మీతో చాలా విషయాలు ఇండస్ట్రీ గురించి కానివ్వండి, ఏ ఇష్యూస్ గురించి కానివ్వండి, మళ్ళీ మనం గంటా శ్రీనివాస్ గారి గురించి మళ్ళీ ఇంకొక ముచ్చట పెట్టుకుందాం ఖచ్చితంగా. చాలా చాలా థ్యాంక్స్ సార్.